2024 సంవత్సరం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మన అరకు నియోజకవర్గం నుండి గెలుపుపురం అన్నది ఎవరంటే శివేరి దొందర గారని ప్రజలందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ విషయం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరకు కదలిరా కార్యక్రమం వచ్చి లక్షలాది జనాల మధ్య దొందరని గెలిపించండి, మీ అభ్యర్థి దొందర గారు అని చెప్పడం లక్షలాది జనాలు కూడా విన్నారు, విని ఆనందాన్ని వ్యక్తం చేశారు, సంతోషం పొందారు, పండుగలు చేసుకున్నారు. మా దొందర గారు వస్తే మంచిదే, దొందర గారు మా నాయకత్వం కావాలి అని కోరుకున్న వాళ్ళు ఎంతోమంది వాళ్ళు ఉత్సాహంతో ఉన్నారు. అయితే ఈ వారం రోజుల వ్యవధిలో భారతీయ జనతా పార్టీ అధినేతలు ఏకపక్షంగా వ్యవహరించి వాళ్ళు ఏం చేశారో మాకు తెలియదు. కానీ అరకు నియోజకవర్గం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ టికెట్ ఖరారు చేసామని వాళ్ళు టీవీలో అనౌన్స్మెంట్ చేయడం, రకరకాలుగా వార్తలు రావడం, ఈ 135 పంచాయతీలో 1800 గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ అవక్కైపోయి తెగమగపడి ఆందోళన చెందుతున్నారు. కొంతమంది బాధను భరించలేక పాపం మొన్న ఉప్పుపేట మండలంలో బాధ భరించలేక అనారోగ్యం గురై చెందిన వ్యక్తి ఒక చెన్ని పండనని వ్యక్తి ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు కూడా అరకువేలి మండలం పెదలోడు పంచాయతీలో పెట్టేలి అబ్రహం గారు, పాస్టర్ గారు సతీమణి లీలావతి గారు దొనుదొర గారికి ఇలా జరిగిపోయింది ఏంటని బాధ తట్టుకోలేక ఆవిడ కూడా చనిపోయింది. ఇటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ ఇటుపైనా సరే బీజేపీ నాయకులు పునరులో ఆలోచించి అరకు ఎవరైతే గెలుస్తారో అని వాళ్ళు కూడా సర్వే చేయమని బీజేపీ పార్టీ వాళ్ళు గెలుస్తారో ఓడిపోతారని సర్వే చేసుకోమనండి. సర్వే చేసుకొని అప్పుడు వాళ్ళు టికెట్ అనౌన్స్మెంట్ చేయండి. సరే పొత్తు అన్నారు, పొత్తు ధర్మం అన్నారు. పొత్తు ధర్మం అని బీజేపీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కలిసి బీజేపీ పార్టీ గెలిపిస్తారంట అనే నమ్మకం ఉన్నదా? ఉంటే వాళ్ళు టికెట్ కేటాయించుకోమను. కానీ మేమైనా సరే పొత్తు ధర్మంగా పార్టీ పెద్దల మాటలను తూసిపుచ్చకుండా కొట్టివేయకుండా మేము పార్టీ పనిచేస్తాం. కానీ ఈరోజు ఓటర్లు మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా దున్నుదొర తప్ప కానీ వేరే వ్యక్తులు మేము ఓటు వేయమని కరాఖండిగా చెప్తున్నాం. కనుక బీజేపీ పెద్దలారా మీకు పదే వందనాలు చెప్తున్నాము. ఎందుకంటే కూటమి పెద్దలు ఈ విషయం చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించి ఆలోచించి పునరాలోచించి మన పార్టీ బీజేపీ పార్టీ గెలుస్తామా అన్నది ఆలోచించి ఇక్కడ మీరు చేయవలసిన కార్యక్రమం ఒకటే. మీరు సర్వే చేయండి. సర్వే చేయించిన తర్వాత మన పార్టీ గెలుస్తుందా లేదా అనేది మీకే తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఒక అడుగు వేయండి. లేదంటే అరకులో ఎవరైతే గెలుస్తారనేది మీకే తెలుస్తుంది. తెలిసిన తర్వాత మీ ఆలోచనలో మీ నిర్ణయాలు మీరు తీసుకోండి. ఇంకొని తీసుకుంటాం. నమస్తే. మన టీడీపీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు. విషయం ఏమిటంటే ప్రస్తుతం ఉన్న మహాకూటమి బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ధర్మాన్ని పాటించాలంటారు. కానీ ఇక్కడ గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలని
మా కుటుంబ సభ్యులందరూ ఒక డిమాండ్ చేస్తున్నారు. అలాగే భారీ బహిరంగ కదిలిరాకు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందరి సమక్షంలో దున్నుదొర గారికి నువ్వే గెలుపురాకి ఇతన్ని గెలిపించి పంపించండి అసెంబ్లీకి అని చెప్పేసి ప్రజల ముందు తెలియజేయడం అయినది. అలాగే క్యాడర్ అంతా కూడా 6 మండలాల క్యాడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా పనిచేసి లేని ఓటర్లు కూడా తమ వద్దకు రప్పించుకొని ఉన్న వైసీపీ క్యాడర్ను కూడా మనలో కలుపుకొని ఎంతో డీలా పడిన తెలుగుదేశం పార్టీని మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిన దున్నుదొర గారికి టికెట్ కేటాయించారని చాలామంది సంతోషించారు. ఇప్పుడు ఈ పొత్తుల ధర్మం వల్ల ఏమైందంటే ఆయనకి ఈ వారం రోజుల్లో భాగ్యరాజారావు గారికి టికెట్ ఖరారు చేశారు అనేసి వార్తలు చూసి చాలామంది కార్యకర్తలు చాలా డీలా పడిపోయారు. చాలామంది కూడా ఈ ఒక వార్త విని తట్టుకోలేని ఒక 2-3 యువకులు చనిపోవడం జరిగింది. కావున దయించి తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పెద్దలు కానీ జనసేన పెద్దలు కానీ ఇక్కడ ఆలోచించి దున్నుదొర గారికి టికెట్ కేటాయిస్తే అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించి పంపిస్తామనేసి ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడ శపథం చేస్తున్నారు. కావున మరి ఒకసారి పునరాలోచించి మా యొక్క అభ్యర్థుల్ని మమ్మల్ని ఇస్తే మేము అత్యధిక మెజారిటీతో అరకు నియోజకవర్గం నుండి దున్నుదొర గారికి గెలిపించుకొని ఎమ్మెల్యేగా మీకు అసెంబ్లీకి పంపిస్తామని తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా ఈ సభాముఖంగా శపథం చేసి మాటిస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ తెలుగుదేశం అనంతగిరి మండల కార్యకర్తలందరూ శపథం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం.